ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైలెంట్ సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ మోత మోగిపోతోంది. ఏదో ఒక్క ఇండస్ట్రీ అంటే ఏమో అనుకోవచ్చు, కానీ మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇదే బాట పడుతున్నాయి. నెలకో సినిమా చొప్పున బాక్స్ ఆఫీస్ని రక్తంతో దిష్టి తీస్తున్నారు మన హీరోలు. తెలుగులో నాని ఆ బాధ్యత తీసుకున్నారు. మరి కన్నడ, తమిళం, హిందీలో రక్తపాతపు రాజు ఎవరో చూద్దామా? ప్యారడీస్ గురించి ముందు నుంచి నాని చెప్తూనే ఉన్నారు. ఇది పెద్దల సినిమా, చిన్న పిల్లలకు నాట్ అలౌడ్ అని. అలాగే అంటాళ్లే, రక్తపాతం తక్కువగానే ఉంటుందేమో అనుకున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్. కానీ టీజర్ చూశాక నాని చెప్పింది అక్షరాల నిజమైంది. అందులో వైలెన్స్ చూశాక ఆ బ్లడ్ బాత్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. సెప్టెంబర్ 24న సినిమా రానుంది. నాని కంటే ముందే ఆగస్టులో రక్తపాతం సృష్టించే బాధ్యత యష్ తీసుకుంటున్నారు. ఆయన నటిస్తున్న టాక్సిక్ ఆగస్టు 26న రానుంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్తో పాటు రొమాన్స్ డోస్ కూడా కాస్త ఎక్కువే. టీజర్స్, మేకింగ్, సాంగ్స్ ఏదిచ్చినా ఎక్స్ట్రీమ్ గానే ఉండాలని ఫిక్స్ అయిపోయారు యష్ అండ్ టీమ్. ఇది క్లిక్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కడం ఖాయం. అక్టోబర్లోనూ రక్తపాతానికి లోటేం లేదు. ఈసారి తమిళ ఇండస్ట్రీ నుంచి మామ అల్లుళ్ళు రజనీ, ధనుష్ ఆ బాధ్యత తీసుకుంటున్నారు. అక్టోబర్ 15న జైలర్ 2తో రజనీ వస్తుంటే, మరుసటి రోజే ధనుష్ ఓంతో వైలెంట్ బొమ్మ చూపించబోతున్నారు. అలాగే డిసెంబర్లో ప్రభాస్, ఫౌజీ, షారుఖ్ ఖాన్, కింగ్ కూడా వైలెన్స్ తోనే నిండిపోయాయి.